అంతా కూడా చెక్కులన్నీ కూడా ఇప్పుడు రెడీ చేశారు. రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ బోర్డు సభ్యులతో పాటు అక్కడ లోకల్గా ఉన్నటువంటి మంత్రులతో సహా వెళ్ళి వాళ్ళకి అందజేయటం జరుగుతుంది. సో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఇన్సిడెంట్. దీని మీద ఎన్నో రకాలుగా ఈరోజు పేపర్లలో కానీ మీడియాలో కానీ వచ్చింది. కాకపోతే ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సింది. ఎవరో ఒకళ్ళిద్దరు చిన్న పొరపాటు వల్ల ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ముఖ్యమంత్రి గారు దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక గంట క్రితం ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండక్కర్లేదు. ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. మరి ఇలాంటివి రిపీట్ కాకుండా తగిన చర్యలు తీసుకుందామని చెప్పి బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఈ సంఘటనని ఎవరు కూర్చోలేంది, వాళ్ళకి ఎంత చేసినా ఏం చేసినా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మేము. సో ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఈ కాంట్రాక్ట్ జాబ్ కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి తీసుకున్నారు నిర్ణయం. అది బోర్డులో కూడా పెట్టి బోర్డు కూడా నిర్ణయం తీసుకుంది. సో ఇవన్నీ కూడా చేయటం ఒక ఎత్తు, ఈ ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా చూడటం మరో ఎత్తు. కాబట్టి దీన్ని బోర్డు కూడా తీవ్రంగా సంతాపం తెలియజేసింది. ఇదంతా ప్రజలందరూ కూడా ఇది గమనించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఎవరో ఒకళ్ళిద్దరి యాక్సిడెంటల్గా చేసిన తప్పే తప్ప వాళ్ళు కూడా కావాలని చేశారా అనేది రిపోర్ట్లో వస్తుంది. దానికి అనుగుణంగానే మనం చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఇది ఈరోజు తీసుకున్నటువంటి ఎమర్జెన్సీ మీటింగ్లో ఈ నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని మా దృష్టికి కూడా వచ్చింది. దాంట్లో అందులో ఏం అనుమానం లేదు. ఆ పొరపాట్లు జరగకపోతే ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు. 8 సెంట్రల్ 9 సెంట్రల్ పెట్టినా కానీ ఎలాంటి సంఘటన జరగలేదు. ఈ 1-2 చోట్లనే కొంచెం అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల, ఆఫీసర్ ఇబ్బందుల వల్ల జరిగింది. దాన్ని ఎంక్వైరీ చేస్తాం, చూద్దాం. సో ఏ రోజుకి ఆ రోజు ఇద్దాం అనేది తిరుపతిలోనే అక్కడనే కంటిన్యూ చేద్దాం ఈ సంవత్సరం వరకు. ఇప్పుడు అంత రష్ కూడా లేదు. దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారు అధికారులు. దాని గురించి మాట్లాడదామండి. సీఎం గారు నిన్న చాలా స్పష్టంగానే వైకుంఠ ఏకాదశి ద్వాదశికి సంబంధించి మాత్రమే ఉండేది, రాష్ట్ర గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఎందుకు క్యారీ ఫార్వర్డ్ చేశారని చెప్పేసి కూడా ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ నుంచి ఏమైనా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా? ఈ ఇయర్ నుంచి 7 days కంటిన్యూ చేస్తారు. ఈ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ అనేది కష్టం. ఎందుకంటే ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు, చాలా మంది ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి ఈ ఇయర్ పాత పద్ధతే కంటిన్యూ చేసి రాబోయే సంవత్సరం ఎలా చేయాలి అనేది ఆగమశాస్త్ర పండితుల్ని కన్సల్ట్ చేసి మన కమిటీ వాళ్ళందరూ కూడా కూర్చొని ఎక్స్పర్ట్స్ అంతా పిలిచి మాట్లాడి డిసిషన్ తీసుకుందాం. అంటే మనం 10 రోజులకి 7 లక్షల మంది దర్శనం కల్పిస్తా ఉన్నా కూడా పరిస్థితిని అదుపు చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది 2 రోజులకో 3 రోజులకో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే భక్తుల క్రౌడ్ అయితే అలానే ఉంటుంది. అప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయగలుగుతాం? అంటే ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు వెళ్ళగలుగుతాం? ఏర్పాట్లలో ఏమి లోపం లేదండి. ఒక 2 ఇన్సిడెంట్లు తప్ప ఈరోజు చాలామంది ప్రశాంతంగా దాదాపు 40,000 మంది ఇప్పటికీ దర్శనం చేసుకోవడం జరిగింది. అట్లేం లేదు.
అది అన్నీ అదే విధంగా చూడాల్సిన అవసరం లేదు. సార్ అంటే భక్తులు సీఎం గారికి చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ లో క్యూ లైన్ లో ఉన్నప్పటికీ మమ్మల్ని వచ్చిన సమయంలో క్యూ లైన్ లోకి అనుమతించలేదు, అక్కడ మాకు ఆహార పానీయాలు అందించలేదు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరు కూడా పట్టించుకోలేదు అన్నది మెయిన్ గా ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్. సీఎం గారికి కావచ్చు, డిప్యూటీ సీఎం గారికి కావచ్చు. మనం నెపమంతా పోలీస్ యాక్ట్ పైకి అయితే ప్రస్తుతం నెట్టేస్తున్నాం కానీ ఈ క్యూ లైన్ మనం ఎవరి మీద నెట్టట్లేదండి, అది ఎంక్వైరీలు తేలుతుందండి. ఇప్పుడు నేను కూడా ఎవరు పలాని XYZ మీద నెట్టట్లేదు. తప్పిదం జరిగింది, అది ఎట్లా జరిగింది, ఎలా జరిగింది అనేదే జ్యుడిషియల్ ఎంక్వైరీ. అదేం లేదండి, నేను మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మొన్న 11 o'clock నేను క్లియర్గా చెప్పాను, తిరుమలకు పోయే వాళ్ళని ఎవరు ఆపరు, కానీ అక్కడ దర్శనం కావాలంటే మాత్రం టోకెన్ ఉండాలి అనేది చెప్పాను, నేను క్లియర్గా చెప్పాను ఆ రోజు. జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీకి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? అది ముఖ్యమంత్రి గారు చూసుకుంటారండి, మనకి కమిటీకి ఏం సంబంధం. లేదు సార్, అంటే ఇక్కడ ఆర్గనైజ్ చేయబోయేది టీటీడీ సార్ కమిటీ, అంటే కమిటీ ఎవరి ఆధ్వర్యంలో రాబోతున్నారు? అది కమిటీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వస్తుంది. సార్ కొద్దిమంది చైర్మన్ గారు క్షమాపణ చెప్పడంలో తప్పులేదు, చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. సార్ కొద్దిమంది బోర్డు మెంబర్లు టీటీడీ ఈఓలు కానీ లేదంటే అధికారులు కానీ రాసిన లేఖలు పరిగణలోకి తమకు తీసుకోలేదు, వైకుంఠ ఏకాదశి లాంటి పర్వదినాల్లో చేపట్టే కార్యక్రమాలకి బోర్డుని కన్సల్ట్ చేయలేదు అని చెప్పేసి, ఇది వాస్తవమా? ఏకపక్ష నిర్ణయాలే కారణం అది? ఏకపక్ష నిర్ణయం ఏం కాదండి, బోర్డుకి నాకు చెప్పారు, నాకు కొంతవరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. నేను వచ్చి ఎమర్జెన్సీ మీటింగ్ కూడా పెట్టాను 2 సార్లు. అదే మీకు ప్రెస్లో కూడా చెప్పాను గతంలో. కొంతమంది బోర్డు మెంబర్లు చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తున్నది, నేను ముఖ్యమంత్రి కూడా ఫిర్యాదు చేశారు, బోర్డు సభ్యులను పరిగణలోకి తీసుకోలేదు ఇలాంటి ఈవెంట్ జరిగినప్పుడు, శుభకార్యం జరిగినప్పుడు అనేది. అలా ఏం లేదండి, అందరికి చెప్తున్నాం మేము. సార్ డిప్యూటీ సీఎం గారు కూడా అధికారుల మధ్య సమన్వయం అదే ఎంక్వైరీ తీరుతుంది కదా, మేము ఎట్లా చెప్తాం? రాబోయే రోజుల్లో ఎంక్వైరీ జరిగేటప్పుడు మేము ముందునే ఇట్లా జరిగింది అట్లా జరిగిందని చెప్తే ఇంక ఎంక్వైరీ ఎందుకు? సీరియస్గా పెట్టే కదా జ్యుడిషియల్. ఇది సీరియస్గా ఉంది కాబట్టి మనం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసింది. చూద్దామండి, దాన్ని చూద్దామండి. మేము కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం, తొందరగా ఎంక్వైరీ కంప్లీట్ చేయమని చెప్పి. ఓకే అండి. అంటే డిప్యూటీ సీఎం